హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటికే ఈ కర్రీ ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా. ఈ కర్రీ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు, ఇష్టపడని వాళ్ళు కూడా ఉండరు కదా. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అండి. చాలా అంటే చాలా ఇష్టం నాకు ఈ కర్రీ అంటే. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. తెలియని వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఈ కర్రీ చేసి చూడండి. పదే పదే చేసుకుంటూ ఉంటారు, అంత బాగుంటుంది టేస్ట్. ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో జీలకర్ర, ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిగడ్డలు చాలా ఉంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లో మనం ఏం వెజిటేబుల్స్ యూజ్ చేయము, ఓన్లీ ఆనియన్స్ అండ్ ఎగ్స్ అన్నమాట. ఈ ఆనియన్స్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, త్వరగా వేగుతాయి. ఇందులో కాస్తంత కరివేపాకు వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇదంతా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు అనేవి కాస్త కలర్ మారి మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలంతా మెత్తబడి వేగిపోయిన తర్వాత ఇందులో కాస్తంత పసుపు వేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక్కసారి కలుపుకొని అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాము. నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఇలా పగలగొట్టి వేసుకోండి. గరిటెతోటి కాస్త కూడా కదిలించకండి. ఎలా వేసుకున్న ఎగ్స్ అలాగే ఉంచేసుకోవాలి. అప్పుడే ఎగ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా కాసేపు ఉడకనివ్వాలి. ఈ ఎగ్స్ ఉడుకున్న తర్వాత ఇలా ఉడికిన తర్వాత తిప్పేసుకోండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. ఆనియన్ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళైతే పక్కాగా ట్రై చేయాల్సిన కర్రీ అండి ఇది. అంత బాగుంటుంది. ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకుందాము. ఇలా కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. బాగా కలుపుకొని ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిలో కాస్తంత గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోండి. స్టవ్ ఆపేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.